చెప్పండి సార్. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. నేను అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సెట్టిబుత్తల రాజబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే, చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా గత 5 సంవత్సరాలు అంటే 2019లో జనసేన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నిరంతరం కూడా శ్రమిస్తూ ఉన్నాం. పార్టీ జెండాను భుజాన్న మోసుకుని పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 30-40 వేలు పైచిలకు మెజారిటీతో గెలిచే విధంగా ఇవాళ పార్టీని పటిష్టంగా తయారు చేశాం. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జనసేన పార్టీ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం జెండా మోయమని, తెలుగుదేశం జెండాకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నందుకు ఎవరైతే ఇంతకాలం కష్టపడినటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వారందరి ఆశల మీద, ఆశయాల మీద నీళ్లు చల్లినట్టయింది. జనసేన పార్టీ పతాకం చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో ఎగరాలి. తద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి. సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ఒక నూతన వరవడితో, ఒక రాజకీయ వ్యవస్థతో, నూతన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి అని మేము అందరూ కూడా ఆశించాం. అయితే పొత్తులో భాగంగా దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి అది టికెట్ కేటాయించడం మమ్మల్ని అందరినీ చాలా నిరాశ నిస్పృహలకు గురి చేసింది. ఇవాళ తెలుగుదేశం కంటే కూడా బలమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన పార్టీ ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ వారు గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీ కనిస్తే ఎస్సీలు మొత్తం కోనసీమ పార్లమెంట్ అంతా కూడా, అమలాపురం పార్లమెంట్ అంతా కూడా ఎస్సీలు చేయరు పార్టీకి, లేదా బీసీలు చేయరని చెప్పి ఒక దుష్ప్రచారం చేసింది. మిత్రపక్షం అయినప్పుడు జనసేనకు వస్తే టికెట్ తెలుగుదేశం సహకరించాలి, తెలుగుదేశం పార్టీకి వస్తే జనసేన సహకరించాలి. అటువంటిది తెలుగుదేశం పార్టీ అనైతికంగా జనసేన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీగా చిత్రీకరించి జనసేన పార్టీకి టికెట్ ఇస్తే మిగతా సామాజిక వర్గం ఎస్సీలు కానీ బీసీలు కానీ చెయ్యరని ఒక నినాదాన్ని తీసుకొచ్చి కుట్రపూరితంగా, అనైతికంగా తెలుగుదేశం పార్టీ ఆ టికెట్ సంపాదించింది. దాన్ని నిరసిస్తున్నాం. ఎట్టి బస్సులో జనసేన జెండా మోసిన నేను 2009లో ప్రజారాజ్యం జెండా మోసాం. అనంతరం 2017 నుంచి కూడా జనసేన పార్టీ జెండా మోస్తూ ఉన్నాం. 2019లో సుమారు 45,200 పైచిలకు ఓట్లు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గంలో అమలాపురం నియోజకవర్గం ఒకటి. ఆ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరాశ నిస్పృహకు లోనవ్వకుండా ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా సమస్యల మీద పనిచేయడం ద్వారా ఈవేళ జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాం ఈ రాష్ట్రంలోనే. అది సగర్వంగా ఒక ఇన్ఛార్జిగా, ఎంతకాలం జనసేన జెండా మోసినటువంటి ఒక ఇన్ఛార్జిగా నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల కంటే కూడా జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో అత్యున్నత స్థానంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాం. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి అమలాపురాన్ని తెలుగుదేశం ఒత్తిడికి లోనై వదులుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఇక తెలుగుదేశం జెండా మోసే మా భుజాలు మోయడానికి సిద్ధంగా లేవు కాబట్టి ఇవాళ జనసేన పార్టీకి రిజైన్ చేస్తూ ఉన్నాం. ఒక్కటే కాదు, పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ముందు 24 సీట్లు అన్నారు. దానికి ఆయన దాన్ని సమర్థించుకుంటూ తాడేపల్లిగూడలో బహిరంగ సభలో మాట్లాడారు. తర్వాత 21 సీట్లు అన్నారు. కొన్ని 21లో కూడా నిజమైనటువంటి జనసేన జెండా మోసినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. అందులో సగానికి పైగా తెలుగుదేశం వారు, వైసీపీ వారే ఉన్నారు. మన జనసేన పార్టీలో జెండా మోసినటువంటి నాయకులు, జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కదా. 21 స్థానాల్లో అయినా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్గా ఎవరైతే పనిచేస్తారో వారినైనా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పూర్తి స్థాయిలో జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నట్టుగా, మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారా లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్నట్టుగా మరి వారి మనుషులు ఇక్కడికి పంపించి తెలుగుదేశంకి రిజైన్ చేయించి
జనసేన పార్టీలో చేర్పించి జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం, అదేవిధంగా వైసీపీ వారిని కొంతమంది తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా అన్యాయం. ఇది జెండా మోసినటువంటి కార్యకర్తకు కానీ జన సైనికులకు కానీ అందరికీ ఇది అవమానకరం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేము ఆశించింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవుతారు, ఒక ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన తయారు చేస్తారనుకున్నాం. కానీ కేవలం పిఠాపురం ఒక నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా పరిమితం అయ్యి ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని